లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. విద్యా వ్యవస్థలో ఎన్నో మార్పులు తీసుకొచ్చాం అని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి విద్యా వ్యవస్థను నాశనం చేశాడని కూడా మాట్లాడుతున్నారు. ఏంటి చెప్పండి, నారా లోకేష్ గారు విద్యా వ్యవస్థను అంత గొప్పగా తీర్చిదిద్దాడా? 70 భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత 1952లో ఆంధ్ర రాష్ట్రం తమిళనాడు నుంచి ఏర్పడిన తర్వాత ఇప్పుడు దాకా విద్యా వ్యవస్థలో ఏ ముఖ్యమంత్రి చేయలేని మార్పులు చేసింది ఎవరని అంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. నాడు నేడు కార్యక్రమం ద్వారా శిథిలా వ్యవస్థలో ఉన్న స్కూల్ని బాగు చేసి ఒక గొప్ప స్థితిలో పెట్టిన మహోన్నత వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. లోకేష్ గారు అయితే ఇప్పుడు వరకు ఏం చేసింది కనపడట్లేదు. అది జనమే చెప్తున్నారు. కానీ నేను నాణ్యమైన బ్యాగ్ ఇస్తున్నాను, నాణ్యమైన పుస్తకం ఇస్తున్నాను, మా ఫోటో కూడా వేసుకోవట్లేదని చెప్పి నారా లోకేష్ మాట్లాడుతున్నారు. ఆయన ఎంతో దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఒక మార్క్ క్రియేట్ చేశారు. ఆ మార్క్‌ని క్రియేట్ చేయాలంటే దాన్ని ఏదో విధంగా పక్కదారి పట్టించాలని ఒక ప్రయత్నం తప్ప ఆయన మార్క్ అయితే ఏం లేదు. గతంలో ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు గారు బాదుడే బాదుడు జగన్మోహన్ రెడ్డి కరెంట్ ఛార్జీలు బాధేస్తున్నాడు, నేను వస్తే ఒక పైసా పెంచనని చెప్పి మాట్లాడాడుగా. ఈరోజు ఎలా ఉన్నాయి కరెంట్ ఛార్జీలు? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కరెంట్ బిల్ అనేది 500, 600 ఒక 4 లైట్లు, 2 ఫ్యాన్లు, ఒక టీవీ ఉన్న ఇంట్లో 400, 500, 300 అలా వచ్చేది. ఈ రోజు నాడు 4 లైట్లు, 2 ఫ్యాన్లు, ఒక టీవీ ఉన్న ఇంట్లో దగ్గర దగ్గర 1500, 1600, 2000 పైచిలకి కరెంట్ బిల్ వచ్చి జనాలు ఆపస్తోపాలు పడుతూ కనీసం ఒక పథకం రాక చెప్పిన హామీలు నెరవేర్చక ఏమీ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు.